దేవుడా 2026 ఈ బత్తాయిలందరూ చచ్చిపోవాలని శపథం చేశాను. త్రిజట సీతను ఓదార్చి వెనక్కి తీసుకుపోతుంది. నెమ్మదిగా వీరుడు ధీరుడు స్పృహలోనికి వచ్చి లక్ష్మణుణ్ణి చూచి చనిపోయాడనుకుని లక్ష్మణుడే లేకుంటే నాకు సీతెందుకు, నేను కూడా చనిపోతాను అంటాడు. ప్రతిదానికి ఆత్మహత్య చేసుకుంటానంటాడు. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. రామా, నువ్వు ఆత్మీయ రాముడు కాదు, ఆత్మహత్యల రాముడివి. జై శ్రీరామ్. ఇక్కడ రాముడు సీతారాముల అనుబంధం కోసం గొప్ప డైలాగ్ చెప్తాడు. లోకమంతా వెతికితే నాకు సీతలాంటి భార్య దొరకొచ్చు గాని లక్ష్మణుడు లాంటి తమ్ముడు దొరకడు అంటాడు. భార్యాభర్తల బంధం అంటే ఇదారా? సీతారాముల అనుబంధం అంటే ఇదేనా? సీత లేకున్నా పర్వాలేదట, సుగ్రీవుడు లేకపోతే చస్తాడట, లక్ష్మణుడు లేకపోతే చస్తాడట. మగాళ్ళకేమో గాఢాలింగనం ఇస్తాడు, లింగాన్ని చూపిస్తాడు. నా దేవుడు గాడ్డా గాండా అని అడిగావు కదరా? రే మాడా, ఇప్పుడు నిన్నడుగుతున్నాను, నీ దేవుడు గాడ్డా గేనా? మరి ఎవరిస్తా రెండు కాదేమో మన దేవుడు. నా వలనే లక్ష్మణుడు చనిపోయాడు, నేను పాపాత్ముణ్ణి అని రాముడంటాడు. ఇంతకాలానికి నిజం తెలుసుకున్నాడన్నమాట. సుగ్రీవునితో వానరులతో రాముడు, నాకు మీరెంతో సహాయపడ్డారు, నా తమ్ముడు చనిపోయాడు, నేను కూడా చనిపోతాను, మీరు మీ ఇళ్లకు వెళ్లి హాయిగా జీవించండి అంటాడు. రాముడి కంటే నీచుడెవడు, రాముడి కంటే మూర్ఖుడెవడు? వీళ్ళందరూ వెనక్కి వెళ్లిపోతే సీత ఏమవుతుంది? నేను పోయినా నా కుటుంబం బాగుండాలని మనందరం పాలసీలు కడతాం. కానీ ఈ మూర్ఖరాముడు తన భార్యను శత్రువు దగ్గర వదిలేసి పొమ్మంటున్నాడు. రామా, నువ్వు భార్గవరాముడు కాదు, బుద్ధిలేని రాముడివి, బాధ్యత లేని రాముడివి. విభీషణుడు బాణాలు గుచ్చబడి చావు బ్రతుకుల్లో ఉన్న రామలక్ష్మణులను చూసి ఏడ్చి ఆ ఇంద్రజిత్తుడు కపటయుద్ధం చేసిన పాపాత్ముడు, దొంగ దెబ్బతీసిన దుష్టుడు అని తిట్టాడు. రామా, వీడు నిన్ను తిడుతున్నాడా ఇంద్రజిత్తుని తిడుతున్నాడా? ఒళ్లంతా బాణాలు గుచ్చబడిన రామలక్ష్మణులను విభీషణుడు చూచి వీళ్ళేంటి ముళ్లపందుల్లా ఉన్నారు అంటాడు. ముళ్లపంది రాముడు. జై శ్రీరామ్. రామా, మాడగాడు మా యేసుప్రభువు 3 మేకులు పీక్కోలేకపోయాడు అన్నాడు. రామా, బాణాలు పీక్కో మరి, నా యేసు చనిపోయి మరణాన్ని గెలిచాడు, నువ్వు కనీసం బాణాలైనా పీక్కో. విభీషణుడు ఒక మూలన కూర్చొని లంకారాజ్యంపై నేను పెట్టుకున్న ఆశలన్నీ పోయాయని ఏడుస్తాడు. అందరూ స్వార్థపరులే, రామాయణం అంతా సొల్లుగాళ్లే. సుగ్రీవుడు వచ్చి నీ రాజ్యానికి ఇబ్బంది లేదు, నేను రావణుణ్ణి చంపి సీతను తీసుకువస్తాను, ఈలోపు రామలక్ష్మణులను కిష్కిందకు తీసుకుపోండి అంటాడు. రాముడికి లేని బుద్ధి ఈ మృగానికి ఉంది. జై శ్రీరామ్.